ఎలా ఉందండి ఫుడ్? ఎలా ఉంది తింటున్నారు కదా మీరు? ఎలా ఉంది వీళ్ళ దగ్గర? ఫుడ్ బాగానే ఉందండి. బాగుందా? హాయ్ అండి, హలో, నమస్తే, అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు అయితే నేను మీ ముందు ఇంకో హోటల్ అయితే తీసుకొస్తున్నాను. అది వెజ్ నాన్ వెజ్ హోటల్. మనకు వచ్చేప్పటికి కృష్ణ సాయి హోటల్ అండి, పట్టాపురం. మనకు వచ్చేప్పటికి మెయిన్ రోడ్ లో ఉంటుంది. అసలు ఇక్కడ మనకి ఫుడ్ ఏముంటుంది, వెజ్ ఏంటి, నాన్ వెజ్ ఏంటి, అసలు వీళ్ళ దగ్గర రకాలు ఏముంటాయి అనేది ఈ రోజు మన వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. మనం ముందైతే మన లోపల హోటల్లోకి అయితే వెళ్దామండి. మనకి వచ్చేటప్పటికండి ఈ కృష్ణ సాయి భోజన హోటల్ వచ్చేటప్పటికి యాంబియన్స్ చెప్పుకోవాలండి. ఈ యాంబియన్స్ కొద్దిగా ఓల్డ్గా ఉన్నా కానీ క్లాసీ లుక్తో ఇక్కడికి వచ్చేప్పుడు చక్కగా ఫ్యామిలీస్ కూర్చొని తినడానికి చేయడానికి కానీ ఒక మంచి వాతావరణం అయితే మనకి ఈ హోటల్ అయితే ఉంటుందండి. మనకి అసలు కృష్ణ సాయి హోటల్ ఎప్పుడు స్థాపించారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఏంటి వీళ్ళు కనుక్కుందాం అండి. బ్రహ్మయ్య గారు, ఏంటి సార్ అసలు మనకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ హోటల్ స్టార్ట్ చేసి? ఏంటి మనకి అసలు? 30 సంవత్సరాలు సార్. 35 years. ఇది ఇక్కడ ఇదే ఏరియానండి లేకపోతే ఏంటి? ఇదే ఏరియా, ఇక్కడ ప్లేస్. 35 సంవత్సరాలు. అంతకుముందు మా బాబాయ్ స్థాపించాడు. ఓకే. తర్వాత మనం 15-8 years నుంచి మనం ఉన్నాము. మీరే మీ హ్యాండ్ ఓవర్ లో? మన హ్యాండ్ ఓవర్ లో. ఏంటి సార్ మీ దగ్గర ఫుడ్ ఇక్కడ వెజ్ గానీ నాన్ వెజ్ గానీ చాలా టేస్ట్ ఉంటుందని మనకి కొంతమంది చెప్పారు. అసలు మీ దగ్గర ఏముంటాయి ఒకసారి మాకు చూపిస్తారా? ఫుడ్ ఏముంటుంది ఒకసారి చూపిస్తారా మాకు? ఏంటి సార్ మన దగ్గర స్పెషల్ ఏంటండి? మన దగ్గర వెజ్, నాన్ వెజ్. మన దగ్గర వెజ్ వచ్చేసరికి 6-7 రకాల కర్రీస్ అన్ని వస్తాయి. ఓకే. 2 రకాల రైస్ అన్ని వస్తాయి. అంటే పులిహార గానీ, పలావ్ గానీ, ఫిష్ పలావ్ గానీ అలా ఉంటాయి. నాన్ వెజ్ వచ్చేసరికి ఫిష్ అండి, ఫిష్ కర్రీ. ఓకే. ఫిష్ అంటే ఇది ఏంటంటే మరి నెల్లూరు చేపల పులుసా లేకపోతే గుంటూరు స్టైల్? రాగండి సార్, రాగండి స్టైల్ బుచ్చ వచ్చా అంటే నెల్లూరు చేపల పులుసు అంటారు కదా కొంతమంది. అట్లా కాకుండా మామూలు గుంటూరు స్టైల్. లేదండి చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై. ఓకే. ఓకే. ఈ పక్కన ఏం సార్ ఇది? చికెన్ కర్రీ. గుంటూరు స్టైల్. వెజ్ కర్రీస్, నాన్ కర్రీస్ అన్ని ఉంటాయి. నాన్ కర్రీస్ అన్ని ఉంటాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు క్యాటరింగ్ కావాలన్నా మామూలుగా క్యాటరింగ్ 30 members నుంచి 500,000 దాకా ఎంతమంది చేస్తారు. ఇప్పుడు బిర్యానీస్ కూడా ఉంది. వెజ్ పలావ్, కిచిడి, స్పెషల్ రైస్ అలా ఉంటాయి. మామూలుగా హైదరాబాద్ బిర్యానీ కానీ అలాంటి ఏమన్నా మరి? అలా లేవు. నార్మల్ అంత మసాలా అట్లా ఉండదు. ప్లెయిన్ గా ఉంటది. క్యాటరింగ్ ఎవరైనా కావాలంటే మరి హైదరాబాద్ బిర్యానీ కానీ, కచ్చి బిర్యానీ కానీ మొత్తం అన్ని క్యాటరింగ్ ఆర్డర్ అవైలబుల్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి కృష్ణ సాయి హోటల్ అండి ఎప్పుడు వచ్చినా గానీ ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంటది. జనాలు అయితే ఎక్కువ వస్తానే ఉంటారు ఎప్పుడు కూడా. మనకి వచ్చేప్పటికి అసలు వీళ్ళ దగ్గర మనకి కర్రీస్ కూడా ఉందండి. కర్రీస్ కానీ అంతా ఇక్కడ మనకి ఏం కర్రీస్ దొరుకుతాయి ఏంటి అనేది కూడా వచ్చేప్పటికి ఇక్కడైతే వీళ్ళు చక్కగా రాసి పెట్టారు. ఇక్కడ కర్రీస్ కానీ అంతా ఫుల్ అండి. ఎప్పుడు వచ్చినా కానీ పబ్లిక్ ఫుల్ గా ఉంటారు. మనకి ఎప్పుడు రష్ గా ఉంటుంది. 35 years ఆఫ్ లెజెన్సీ అండి, మామూలు విషయం కాదు. 30 సంవత్సరాలు అంటే హోటల్. మనకి కృష్ణ సాయి హోటల్లో అండి ఒక భోజనమే కాదండి, వీళ్ళ దగ్గర కర్రీస్ పార్టీ కూడా ఉంది. మనకి వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ మరి ఎలా కావాలంటే అలా వీళ్ళ దగ్గర వేసి కర్రీస్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. భోజనం వద్దనుకున్న వాళ్ళకి కర్రీస్ సపరేట్ గా తీసుకెళ్తానికి కూడా ఏర్పాటు చేశారు. మనకి ఇది వచ్చేప్పుడు అండి మన కృష్ణ సాయి హోటల్లో వెజ్ మీల్స్ ఫస్ట్ అయితే పులిహార పెట్టారు. ఆ తర్వాత వచ్చి గోంగూర చట్నీ, ఒక కర్రీ అండి మనకి ఆలు కర్రీ ఫ్రై, ఒక పీర్. అంటే డైలీ మాత్రం కదండి, ఒకలాగా ఉండదు. చట్నీ అనా పప్పు అదే మనకంటే డైలీ ఏదో రకమైన పప్పులు మనకు ఉంటుంది. రెగ్యులర్ గా ఒకటైతే ఉండదు. ఇది వచ్చేప్పటికి దొండకాయ ఫ్రై, వైట్ రైస్, అప్పడం, పెరుగు. ఈ పెరుగు చట్నీ కూడా మనకు వచ్చేప్పటికి ఈ వెజ్ మీల్స్ లో అయితే వస్తుందండి. పెరుగు చట్నీ, సాంబార్ అన్నా రసమా? రసం. ఇంకోటి వచ్చేప్పటికి సాంబారు, ఇంకోటి వచ్చేప్పటికి మజ్జిగ పులుసు, పచ్చిపులుసు. పచ్చిపులుసు కూడా ఉందా? ఒక స్వీట్ కూడా వస్తుందండి మనకి. అయితే పూర్తి వెజ్ మీల్స్ మనకి ఇది వచ్చేప్పటికి కృష్ణ సాయి హోటల్లో మనకి వెజ్ మీల్స్ అనమాట. పప్పు, కూర, ఘీ అన్ని అండి మనకి వచ్చేప్పటికి. కృష్ణ సాయి మాస్టర్
మాస్టర్ గారండి. మాస్టర్ 15 సంవత్సరాల నుంచి మన దగ్గర పనిచేస్తున్నాడు. మాస్టర్ అన్ని ఐటమ్స్ మొత్తం క్వాలిటీగా నీట్ గా చేస్తాడు. ఏదైనా క్వాలిటీ లేకపోయినా ఏదైనా సరే ఏ వస్తువు లేకపోయినా సరే ఐటమ్ చేయడు, ఐటమ్ ఆపేస్తాడు. ఐటమ్ తెచ్చినాకనే చేస్తాడు అంతా సరే. कितने साल से करते हैं जी इधर? हो गया 12 साल। क्या पूरे करते हैं आप? आइटम पूरा करते हैं? ఓకే ఓకే, अच्छी बात है, రైట్. ఏం సార్ మరి ఇందాక వెజ్ బ్యాటర్ చూపించారు, ఇప్పుడు నాన్ వెజ్ ఉంది. ఒకసారి ఏం ఉండే సార్ చూపించండి మనకి. నాన్ వెజ్ లో వచ్చేసరికి వెజ్ పలావ్ సార్. ఇది వెజ్ పలావ్. వెజ్ పలావ్, కుర్మా, రైతా షారు, ఎగ్ కూడా వస్తుంది. ఎగ్ కూడా వచ్చింది. అదేంటండి? ఇది సాంబార్ రైస్. సాంబార్ రైస్ ఏంటండి మరి? ఫ్రై ఎగ్గులు విడిగా కావాలంటే తీసుకోవచ్చు. ఫ్రై ఎగ్గులు. ఇది కర్డ్ రైస్, నిమ్మకాయ చట్నీ ఐటమ్స్. ఇవి వచ్చేసరికి చికెన్ కర్రీ, గుంటూరు స్టైల్ చికెన్ కర్రీ బాగా హాట్ గా బాగుంటది. ఇది వచ్చేసరికి చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ. ఇది జాయింట్స్ అండి. జాయింట్స్ సార్. ఎలా ఉంటాయండి రేట్లు మామూలుగా? రేట్లు నార్మల్ గానే ఉంటాయి. 100 రూపీస్ లోపే ఉంటాయి. 100 రూపీస్ లోపే. ఇవన్నీ నాన్ వెజ్ కూడా 100 రూపీస్ లోపే వస్తాయి. 100 రూపీస్ లోపే. 80 రూపీస్ చికెన్ కర్రీ, 100 రూపీస్ చికెన్ ఫ్రై వచ్చింది. అవి వచ్చరికి జాయింట్ వచ్చరికి 60 రూపీస్. అంతే. ఒకటి పీస్ వచ్చరికి. ఇది వచ్చరికి 80 రూపీస్. అంటే 100 రూపీస్ లోపు నాన్ వెజ్ కర్రీస్ కూడా ఇస్తున్నారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. మనకి ఇక్కడ కృష్ణ సాయి హోటల్లో అండి, మనకి ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. అడుగుదాండి వీళ్ళకి అసలు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఏంటి, మనకి రెగ్యులర్ గా వస్తారా లేకపోతే ఇక్కడ వాళ్ళ ఏంటి అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఇక్కడ రెగ్యులర్ గా వస్తారండి? ఇక్కడికి రెగ్యులర్ గా వస్తారు. ఇక్కడ ఫుడ్ ఏం బాగుంటుందండి? మీరు రెగ్యులర్ ఏం తీసుకుంటారు వీళ్ళ దగ్గర? ఫుడ్ ఎలా ఉంటుంది? నేను బేల్దారి ఇస్తున్నాండి. అక్కడ ఒక 50 మంది దొరకాలి. ఓకే, మామూలుగా భోజనం పార్సల్ తీసుకుపోతుంటాం. భోజనం పార్సల్ తీసుకెళ్తారు. వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి కదా వీళ్ళ దగ్గర. ఏది బాగుంటుంది? వెజ్ అంటే చికెన్ బాగుంటది, ఫిష్ బాగుంటది. వెజ్ నాన్ వెజ్ రెండు బాగుంటాయి. వెజ్ వచ్చేసి గోంగూర పెసలు, ఉల్లిగడ్డ గోంగూర బాగుంటది. మీల్స్ కూడా బాగానే ఉంటాయి వీళ్ళ దగ్గర. రేటు ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి వస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనం ఇంకొంతమంది ఉన్నారండి కస్టమర్స్. ఒకసారి అడుగుదాం వీళ్ళ దగ్గర ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం అడుగుదాం. నమస్తే అండి గురుగారు. ఎలా ఉందండి ఫుడ్? ఎలా ఉంది తింటున్నారు కదా మీరు? ఎలా ఉంది వీళ్ళ దగ్గర? బాగానే ఉందండి. బాగుందా? అంటే మీరు వెజ్జా నాన్ వెజ్? అంటే మాంసం కూర తీసుకున్నారా లేకపోతే మామూలుగా వైట్ రైస్ తీసుకొని కర్రీ తీసుకుని మనకి రైస్ తీసుకున్నారు? ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మనకి ఇంకా కొంతమంది ఉన్నారండి. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు అనుకున్నాం. భయ నమస్తే. భయ నమస్తే అన్న. ఎక్కడ భయ మంది? ఇక్కడ లోకలేనా? లోకల్ కాదు, మాది గురిజాల. గురిజాల. అంటే ఇక్కడ ఏంటి ఎవరైనా చెప్పారు అక్కడ ఫుడ్ బాగుంటదని చెప్పారు, అందుకే అక్కడ వచ్చాం. బాగుంది అంటే చెప్పారు మీకు ఇక్కడ బాగుంటుందని. అంటే ఏదైనా పని మీద వచ్చారు ఇటు? వేరే పని మీద వచ్చి వచ్చాం. అడిగితే ఇక్కడ మనకి కృష్ణ సాయి హోటల్ బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు ఏంటి నాన్ వెజ్ లేదా వెజ్ తీసుకున్నారా? వెజ్. బాగుంది. అంటే ఇప్పుడు మనకి బయట నుంచి ఎవరన్నా చుట్టుపక్కల ఊరి నుంచి ఎవరైనా వస్తే ప్రిఫర్ చేస్తారు ఇక్కడ మీరు? ఖచ్చితంగా. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఇదండి ప్రస్తుతానికి మనకు వచ్చేప్పటికి మన పట్టాపురం ఉన్న కృష్ణ సాయి హోటల్లో మన వీడియో. మీకు నాన్ వెజ్ కూడా చాలా తక్కువలో ఉందండి. వెజ్ కూడా మనకి 100 రూపీస్లే వీళ్ళు ఎక్కువ రకాలతో మనకి మీల్స్ అయితే పెడుతున్నారు. మా వీడియో మీకు నచ్చితే మా వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.